కార్యకర్తలకు అలాగే పత్రికా విలేకరులకు పేరు పైన నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా నిన్నటి రోజు వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు ఎన్నో ఆరోపణలు చేశాడు బీసీల మీద. ఆయన మొదటి నుంచి ఒక అలవాటు, అధికారం వస్తే తన సామాజిక వర్గం మాట చెల్లుబాటే విధంగా ఉంటుంది. కానీ అధికారం పోయిన తర్వాత ఆయనకి బీసీలు జ్ఞాపకం వస్తారు. బీసీల మీద బాగా అపారమైన ప్రేమ చూపిస్తాడు, బాగా రెచ్చగొడతాడు, రెచ్చగొట్టి కేసుల్లో ఇరికిస్తాడు. కేసుల్లో ఇరుక్కున్న తర్వాత ఇంకా ఆయన ఒక గ్రూపులు ఏర్పడతాయి. ఇంకా ఆయనతో పాటు అదే విధంగా ఉండేటట్ల ఇది ఒక ఆయన పద్ధతి. నిన్న ప్రశాంతంగా ధర్నా చేసుకుంటానంటే లేదు, ఉరవకొండ వాతావరణం ఆ పరిస్థితిలో లేదు, మళ్ళీ నువ్వు పోస్ట్పోన్ చేసుకో అని పోలీసు వారు చెప్తే ఆయన వినలే. ఆయన అనుకున్నది చేయాలనుకున్నాడు కాబట్టి మళ్ళీ కొంతమందిని రౌడీ మూకల్ని అదేవిధంగా కొంతమంది కార్యకర్తల్ని రెచ్చగొట్టి రాత్రి నా ఇంటికి చేరుకోండి, మీరు ఎంతసేపు ఉన్నా రాత్రికి నా ఇంటికి చేరుకోండి అని పిలిపించాడు. అదేవిధంగా పోలీసు వాళ్ళు ఇది ఇక్కడ ప్రశాంతతకు దెబ్బతింటుందనే ఉద్దేశంతో నువ్వు ఇక్కడ ఉండొద్దని ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే తన రెచ్చగొట్టిన కార్యకర్తలు అయితేనేమి అదేవిధంగా మిగతా రౌడీ మూకలైతేనేమి అంతా కలిసి ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా చేయాల్సిన పని చేసినారా? నిన్న కడుపు పన్నెండునోడు చేసే పని అనేది. ఎందుకంటే ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ ఎందుకు పెట్టుకుంటారు? ఎమర్జెన్సీ కేసులో ఆక్సిజన్ తక్కువ ఉంటే పెట్టిండే సిలిండర్నే నువ్వు బజార్లో అడ్డమేపించి ఏ విధంగా నువ్వు సైకోలు చేస్తున్నావో ఆలోచించు విశ్వేశ్వరరెడ్డి గారు. నీ కార్యకర్తలను మంచిది కాదు ఇది. అదేవిధంగా నువ్వు రెచ్చగొట్టడం కూడా పద్ధతి కాదు. ఇలా రెచ్చగొట్టి గ్రూపులు చేసి ఇంకా బీసీలకే తగాదాలు పెట్టి నేను ఏ విధంగా నాకు ఒక గ్రూప్ ఉంటుందనే ఉద్దేశంతో నీ ఆలోచన మంచివి కాదు. ఇంతకుముందు చెప్పా, ఇంతకుముందు నీ కుమారుడు కంటిన్యూగా ప్రోగ్రాం పాల్గొనేవాడు. ఈ 2 సంవత్సరాలైనా ప్రభుత్వం మీద ఒక ధర్నా చేశాడా? ప్రభుత్వం మీద ఒక నిరసన చేశాడా? ఎందుకంటే ప్రధాన అధికార పార్టీకి ప్రతిపక్షం ఏ విధంగా ఉండాలంటే విలువైన సమాచారము ఏ విధంగా అభివృద్ధి చేయాలా, విలువైన పరిపాలన చేసిన సలహాలు సూచనలు ఇవ్వాలి కదా. ఏ రోజైనా ప్రభుత్వం తప్పుడడిగేస్తే నిరసనలు తెలపాలి కదా. మరి నీ కుమారుడు ఎక్కడ కనబడలే, ఎవరికి కనబడలే. 2 సంవత్సరాలు అయింది. ఆ రోజు అధికారం ఉన్నన్నాళ్ళు ఆయన అన్నాడు మమ్మల్ని కూడా, వాడు ఫోటో మొగోడు, వీడో ఫోటో మొగోడు అని. అయినా మేము ఆ రోజు కూడా ఆయన మీద మేము ఒక పిట్టలు దొరికిందా ఊరికో మాట వచ్చి చెప్తారనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పినాం. ఈరోజు అదే విధంగా ఉన్నాం. కానీ కేసుల్లో మాత్రం తన బంధుత్వం కానీ తన కుమారులు కానీ ఎవరు కానీ కేసుల్లో లేరు. ఈరోజు ఎవరిని పెట్టిస్తున్నావు కేసులకు? నువ్వు కేసులు పెడితే మళ్ళీ పయాల కేసు చెడ్డుడా? ఈ పయాల కేసుకి ఏం సంబంధం ఉంటుంది? శాంతి భద్రత చూసేది ఎవరు? ఫేస్బుక్లోనా వాట్సాప్లోనా సోషల్ మీడియాలో మీరు చేసిన అరాచకాలని ప్రజలు కళ్ళారా చూశారు. ఇప్పుడు భయభ్రాంతులు చేస్తున్నారు. ఇక్కడే కాదు, రాప్తాల్లో అయితేనేమి, రాప్తాల్లో ఏం జరిగిందో అదే జరిగిందని ఇప్పుడే చెప్పినారు. అదేవిధంగా ప్రతి చోట తాడపత్రులు అయితేనేమి అన్నీ రెచ్చగొట్టేటంట. వాళ్ళ నాయకుడే రెచ్చగొడుతున్నాడు రప అనే మాటలతో. ఇలాంటివి చదువుకున్న పిల్లల మీద కేసులు పెట్టి